మైసూర్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ టౌన్ లో ఒక కింగ్ లాస్ట్ బ్రెత్ తీసుకున్న ప్లేస్ ఉంది. 200+ ఇయర్స్ ఓల్డ్ ప్యాలెస్ ఉంది, అండర్ గ్రౌండ్ డంజన్ ఉంది, అండ్ సెంచరీస్ ఓల్డ్ టెంపుల్ కూడా ఉంది. చూడటానికి ఏదో మూవీ సెట్ లా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. అండ్ ఈ ప్లేస్ పేరే శ్రీరంగపట్నం. ఫస్ట్ లుక్ లో ఇది నార్మల్ టౌన్ లాగా అనిపించవచ్చు, కానీ కొంచెం లోపలికి వెళితే ప్రతి రోడ్, ప్రతి బిల్డింగ్, ప్రతి మాన్యుమెంట్ ఒక స్టోరీ చెప్తాయి. టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ చూసాం, తన ఫేమస్ సమ్మర్ ప్యాలెస్ ని ఎక్స్ప్లోర్ చేసాం, అండర్ గ్రౌండ్ డంజన్ లో ఆ హిస్టారికల్ అట్మాస్ఫియర్ ని ఎక్స్పీరియన్స్ చేసాం, అండ్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ లో కొంత టైం కూడా స్పెండ్ చేసాం. అండ్ ఆనెస్ట్లీ ఈ ట్రిప్ మాకు నచ్చింది మాన్యుమెంట్స్ కోసం కాదు, వాటి వెనకాల ఉన్న స్టోరీస్. హిస్టరీ అంటే బోరింగ్ అనుకునే వాళ్ళకి కూడా ఈ టౌన్ స్టోరీస్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మరి మీకు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే హిడెన్ జెమ్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నా, ఈ వీడియో డెఫినెట్లీ మీకోసమే. మరి ఆ స్టోరీస్ లో ఏముంది, ఎందుకు శ్రీరంగపట్నం కర్ణాటకలో మోస్ట్ ఫ్యాసినేటింగ్ హిస్టారికల్ టౌన్స్ లో ఒకటి అయిందో పదండి చూద్దాం. లెట్స్ గో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్రస్తుతం మైసూర్ దగ్గరలో ఉన్నాం అనమాట. శ్రీరంగపట్నం వెళ్తున్నాము. దీనికన్నా ముందు వీడియో మేము చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట, వేణుగోపాల స్వామి టెంపుల్. వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని ఇప్పుడు శ్రీరంగపట్నం వెళ్తున్నాం అనమాట. వేణుగోపాల స్వామి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడాలి అంటే మా ప్రీవియస్ వీడియో చూడాలండి. నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి ఆ లింక్ ఇస్తాను, తప్పకుండా ఇలా వీడియో చూడండి. చాలా 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 ఎంజాయ్ చేస్తారండి. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఆ టెంపుల్ మొత్తం కావేరీ నదిలో సబ్మర్జ్ అయిపోయిందండి, లోపల సబ్మర్జ్ అయిపోయింది కింద. తర్వాత కావేరీ నది ఫ్లో తగ్గి దాన్ని వెలికి తీసిన తర్వాత దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసి ప్రజలకి సందర్శనార్థం పెట్టారనమాట. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్. మైసూర్లో దగ్గరలో ఏంటి ఇంపార్టెంట్ ప్లేస్ అని చూడాలి అని ఈ రోజుల్లో మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చెక్ చేస్తే దిస్ ఇస్ అ టెంపుల్ విచ్ బికేమ్ వెరీ వెరీ ఫేమస్ బికాస్ కంప్లీట్ గా కావేరీ నది అండి, మధ్యలో మీకు టెంపుల్ ఉంటుంది. బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఒక పెనిన్సులా లాగా ఉంటుందండి. 3 sides మొత్తం కావేరీ రివర్ ఉంటుంది, 1 side ల్యాండ్ ఉంటుంది అన్నమాట. అద్భుతంగా ఉంటుంది. మేము కూడా అద్భుతంగా వీడియో తీసాము, దాంట్లో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా దాంట్లో షేర్ చేసాం అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి ఆ వీడియో లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి బయలుదేరి మేము శ్రీరంగపట్నం వెళ్తున్నాం అండి. శ్రీరంగపట్నంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూద్దాము, అలాగే రంగనాథ స్వామి టెంపుల్ కూడా వెళ్దాం లాస్ట్ కి. సో ఈ ప్లేసెస్ అన్ని శ్రీరంగపట్నం దగ్గరలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని అన్ని కవర్ చేద్దాం ఈ వీడియోలో, అలాంగ్ విత్ రంగనాథ స్వామి టెంపుల్. బ్యూటిఫుల్ గా ఉందండి. పొద్దున్న మేము వేణుగోపాల స్వామి టెంపుల్ కి వచ్చినప్పుడు అయితే క్లైమేట్ చాలా చాలా ప్రశాంతంగా ఉంది, క్లౌడీగా ఉందండి, చల్లగా ఉందన్నమాట. కరెక్ట్ గా టెంపుల్ లో దర్శనం చేసుకుందాం అని వెళ్తున్నాము, వర్షం కూడా పడింది. మళ్ళీ వర్షం ఆగిపోయింది, ఫుల్ ఎండ స్టార్ట్ అయింది. లిటరల్లీ ఒక 2-3 minutes పడిందండి వర్షం అంతే, ఆ తర్వాత ఫుల్ గా ఎండ వచ్చేసింది ఇంకా. బట్ బాగుందండి, టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్. చాలా అంటే చాలా రిలాక్స్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీతో అవుటింగ్ పర్ఫెక్ట్ స్పాట్ అండి, వీకెండ్ స్పాట్. ఎస్, సో ఆ టెంపుల్ నుంచి మనకి ఓవరాల్ గా 15 కిలోమీటర్స్ శ్రీరంగపట్నం అండి. మేము ఆల్మోస్ట్ అరౌండ్ 7-8 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకొక 8 కిలోమీటర్స్ ఉంది మనకి, ప్రాబ్లీ ఒక 15 to 20 minutes లో వెళ్ళిపోతాము. మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి టిప్పు సుల్తాన్ కి చాలా చాలా కనెక్ట్ ఉన్న ప్లేస్ అండ్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అది ఏంటి అనేది అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో దేర్ అండ్ సీ వాట్ దాట్ ఇంపార్టెంట్ ప్లేసెస్. లెట్స్ గో. బాయ్. వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి మనము శ్రీరంగపట్నం వెళ్ళే దారిలో అండి, మనకి శ్రీరంగపట్నం అప్రాక్సిమేట్లీ ఇంకొక 6 కిలోమీటర్స్ అనమాట. రోడ్ ఇంకా కొత్త రోడ్ వేయడానికి ప్రయత్నాలు నడుస్తున్నాయి. కిందంతా కూడా కొంచెం రోడ్స్ ఆర్ నాట్ వెల్. ఇక్కడ నుంచి ఒక 4.5 కిలోమీటర్స్ ఇలానే ఉంటుందండి రోడ్డు. తర్వాత మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము, మైసూర్ మెయిన్ రోడ్కి, అంటే ఓల్డ్ మైసూర్ రోడ్ ఉంటుంది కదా, అలా ఆ రోడ్కి వెళ్తాం అనమాట. అండ్ మీరు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూడొచ్చు, మొత్తం కొబ్బరి చెట్లు అలాగే చెరుకు తోటలు అనమాట. బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా చాలా అమేజింగ్. మొత్తం ఈ రోడ్ అంతా కూడా చెరుకు అండ్ కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లు అయితే విపరీతం అండి. అండ్ ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి బీభత్సమైన కొబ్బరికాయలు. చాలా అద్భుతంగా, చాలా గ్రీనరీ, చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ప్రస్తుతం అయితే టైం 1:30 అయిందండి. ఇక్కడ మనకి న్యూ దక్షిణ కాశీ అని ఒక రెస్టారెంట్ వచ్చింది, అక్కడ లంచ్ చేసి మనం బయలుదేరదాము.
రైట్ సైడ్ లో ఉంది చూడండి, చాలా బాగుంది బయట నుంచి చూడడానికి. లోపల వెళ్ళి ఎలా ఉంటుంది అనేది ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్. బట్ బాగుందండి చూడండి. మీకు ముందు మన పునీత్ రాజ్ కుమార్ గారి యూనో విగ్రహం కూడా కనిపిస్తుంది చూసారా. అలానే ఏనుగు మీద పల్లకి చూడండి. వెనకంతా కూడా మనకి అరటి తోటలు, కొబ్బరి చెట్లు, ఎంత అద్భుతంగా ఉందండి అసలు. ఈ ఏరియానే చాలా చాలా బాగుంది. అందుకే ఈ శ్రీరంగపట్నం ఏరియాని హెరిటేజ్ సిటీ కూడా అంటారు. సో లోపలికి వెళ్ళి ఈ న్యూ దక్షిణ కాశీ ఎలా ఉందో చూసి దెన్ వీ విల్ కంటిన్యూ అవర్ జర్నీ. లెట్స్ గో. సో మనం తిన్న రెస్టారెంట్ ఇదే అండి. బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి మాత్రం మంచి మంచి వస్తువులు పెట్టారు ఇక్కడ. ఇది ఏనుగు పైన అంబారీ లాగా పైకి ఇలా ఎక్కచ్చు అనమాట. నిచ్చెనేశారు, ఎక్కి పైన అన్విత కూర్చుని చూసారా. సో ఆల్మోస్ట్ మన ఫస్ట్ స్పాట్ వచ్చామండి. ఇక్కడికి వెళ్తుంటేనే మనకి మొత్తం కోట ద్వారాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా. ఇదంతా కూడా టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం అండి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ కోట ద్వారాలు అన్ని ఎంత పటిష్టంగా ఇంకా ఉన్నాయంటే ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ ఒక్కసారి ఊహించండి. ఇది చూడండి ఎలా ఉందో ఈ ఎంట్రన్స్. ఫస్ట్ ఆ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వస్తే సెకండ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ అంతా ఫోర్ట్ ఉండేది. ఫస్ట్ మనం వెళ్ళే స్పాట్ ఏంటంటే కల్నల్ బెయిలీ డంజన్ అండి. సో ఇక్కడే మనకి రంగనాథ స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం కల్నల్ బెయిలీ డంజన్కి వెళ్ళి అక్కడి నుంచి వి విల్ గో టు దిస్ సెకండ్ స్పాట్ అండ్ ఫైనలీ వి విల్ గో టు రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. ఈ లెఫ్ట్ అంతా కూడా ఇట్స్ అ మస్జిద్ అండి. సో మొత్తం ఎంత టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం అండి. ఈ మధ్యలో అన్ని కోటలు ఇవన్నీ ఉండేవి, అన్ని మొత్తం అంతా డెమాలిష్ అయిపోయి. సో అన్ని పడేసి దెన్ జనాలు వాళ్ళ ఇళ్ళు అవన్నీ కట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. దిస్ వాజ్ అరౌండ్ 1700 టైంలో అండి. ఒకసారి ఊహించుకోండి. ఈ డంజన్ కి వెళ్లే దారిలోనే మనకి టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ కనిపిస్తుందండి. ఇదేనండి అది. అండ్ దీని ఆపోజిట్ చూసారంటే కనుక మీకు చక్కగా ఓల్డ్ హౌసెస్ అవన్నీ ఎలా ఉన్నాయో అలా కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం అన్ని పెంకుటిల్లు అండి. అసలు ఎంతకాలం అయింది ఇలాంటి పెంకుటిల్లని చూసి కదా. అలాంటి హౌసెస్ కానీ ఎవరు లేరండి ప్రస్తుతం, అబాండెండ్ గా ఉన్నట్టున్నాయి అనమాట. అండ్ ఇవన్నీ ప్రాపర్ గా శ్రీరంగపట్నం టౌన్ లేన్స్ అనమాట. ఆ లోపల ఉన్నవన్నీ కూడా ఇల్లులు అనమాట. సో మనకి మధ్యలో మనం ఇందాక ఒక ఫోర్ట్ ఎంట్రీలోంచి లోపలికి వచ్చాం కదండి. సో అక్కడి నుంచి లోపలికి రాగానే కూడా మనకి కొంచెం దూరం వస్తే చాలు మనకి ఇట్లా ఈ టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ కనిపిస్తుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ మాన్యుమెంట్ అనమాట ఇక్కడికి వచ్చింది. ఇదంతా కూడా లోపలికి వెళ్ళి షూట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఇది ఒక నేషనల్ మాన్యుమెంట్ లాగా అన్నమాట. అక్కడ మీకు ఒక స్టోన్ లాగా కనిపిస్తుంది కదండి, అది ఎగ్జాక్ట్లీ టిప్పు సుల్తాన్ బాడీ దొరికిన చోట అండి. సో అందుకే ఈ ప్లేస్ కి ద బాడీ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాజ్ ఫౌండ్ హియర్ అని చెప్పేసి ఒక చిన్న మెమోరియల్ లాగా ఒక స్టోన్ పెట్టారనమాట. అండ్ అక్కడ మనకి మెయిన్ గా ఆ బోర్డు ఉంది కదా, బోర్డు దగ్గర టిప్పుస్ డెత్ ప్లేస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ ప్లేస్ వెనకాల చాలా హిస్టరీ ఉందండి. అంటే టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ తోటి ఫైట్ చేసినప్పుడు, అంటే బ్రిటిష్ ఆంగ్లో ఇండియన్ మైసూర్ వార్స్ అయ్యేవండి. అలా చాలా వార్స్ అయ్యాయన్నమాట. అలా వార్స్ అయినప్పుడు ఏం చేశారంటే బ్రిటిషర్స్ తోటి ఫైట్ చేసి వాళ్ళని పట్టుకోవడం, ఈ రాజ్యాన్ని కాపాడడం ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట టిప్పు సుల్తాన్. సో అలాంటి ప్రక్రియలోనే 4th వార్ జరుగుతున్న టైంలో చాలా మంది బ్రిటిష్ ఆఫీసర్స్, బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఒక్కటేసారి దాడి చేశారంటండి. సో అలా దాడి చేసిన టైంలో ఫైట్ చేస్తూ ఆఖరి బుల్లెట్ తగిరి ఇంకా వల్ల కాదు అనే టైం వరకు టిప్పు సుల్తాన్ ఫైట్ చేసి చనిపోయారంటండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఆ ఫైట్ చేసినప్పుడు ఎలా అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయారంట. సో ఆ టైంలో ఏంటంటే అందరు సోల్జర్స్ డెడ్ బాడీతో పాటు మధ్యలో టిప్పు సుల్తాన్ డెడ్ బాడీ దొరికిందంటండి. సో అలా డెడ్ బాడీ దొరికిన ప్లేసే ఈ మాన్యుమెంట్ అనమాట. ఈ రోజు మనం ఆ స్టోన్ లాగా చూస్తున్నాం కదా, ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ లోనే టిప్పు సుల్తాన్ గారి డెడ్ బాడీ దొరికింది. సో దాన్ని ఒక మాన్యుమెంట్ లాగా, ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ లాగా ఇక్కడ పెట్టారనమాట. అండ్ వాళ్ళని టిప్పు సుల్తాన్ మదర్ ని, ఫాదర్ ని కట్టిన టోమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేరే ప్లేసెస్ లో ఎక్కడో ఉన్నాయండి. సో అందుకని ఇప్పుడు మేము వెళ్ళే దారిలో అనేది కనిపించింది కాబట్టి ఒకసారి షూట్ చేసి మీకు చూపిస్తున్నామండి. దగ్గర నుంచి షూట్ చేయలేకపోతున్నాం బికాజ్ ఇది ఒక నేషనల్ మాన్యుమెంట్ కాబట్టి వాళ్ళు అస్సలు అలౌ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ఇట్ అండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి మన డెస్టినేషన్ ఏంటో వెళ్దాం, చూద్దాం పదండి.
సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన సెకండ్ డెస్టినేషన్ కి అయితే వచ్చేసామండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక కాంపౌండ్ వాల్, అదే మెయిన్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ కాంపౌండ్ వాల్ అండి. అదంతా కూడా రైల్వే ట్రాక్ అన్నమాట. అండ్ సరిగ్గా ఇక్కడే ఉంటుంది మనకి కల్నల్ బెయిలీస్ డంజన్ అండి. చూడండి ఇక్కడ బోర్డు ఉంది కదా, ఇదంతా కూడా చక్కగా మొక్కలు పెట్టి మంచి పాత్వే లాగా అరేంజ్ చేశారు. దీనికి కూడా చాలా అంటే చాలా పెద్ద హిస్టరీ ఉందండి. ఇది కూడా ఒక నేషనల్ మాన్యుమెంట్స్ లో ఇక్కడ ఉన్న వాటిల్లో ఒకటి అన్నమాట. అంటే మనము లిటరల్లీ ఇక్కడ ఆ కాలంలో అంటే రాజులు 17th century 16th century ఆ టైంలో డంజన్స్ అంటే జైల్స్ లాంటివి ఎలా ఉండేవి అన్నది మనకి అర్థమవుతుంది అనమాట ఇలాంటి ప్లేసెస్కి వస్తే. సో అందుకే ఇక్కడికి వచ్చాం మేము కూడా. చూడండి, ఇది ఒక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ బోర్డు. సో ఇది ఒక ఏన్షియంట్ మాన్యుమెంట్ కాబట్టి మనం ఇక్కడ దీన్ని అంతటిని కూడా చక్కగా ప్రొటెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ అంతా మనం ఈ ప్లేస్ కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా కొంచెం తెలుసుకోవచ్చండి. ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది చూడండి. దిస్ జంజన్ వర్ కన్ఫైన్డ్ ఫర్ మెనీ ఇయర్స్ ద బ్రిటిష్ ఆఫీసర్స్ టేకెన్ ప్రిజనర్స్ బై టిప్పు సుల్తాన్. ఇక్కడ ఒక చిన్న గ్రానైట్ మీద ఇలా చెక్కి పెట్టారనమాట. ఇదంతా కూడా వాల్ అండి. ఎంత ఓల్డ్ గా ఉందో చూడండి, మొత్తం అంతా పాతబడిపోయిన గోడలాగా చాలా స్ట్రాంగ్ వాల్స్ ఉన్నాయండి. అండ్ ఇదేనండి డంజన్. ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ ప్రిజన్ కానీ డంజన్ అంటే మనం జనరల్గా పైకి రూమ్స్ ఉంటాయి అనుకుంటాం కదా, కానీ కాదు. ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ లాగా ఉందండి. పైన ఇలా స్టెప్స్ లాగా 2-3 స్టెప్స్ లాగా ఉన్నాయి. ఇలా కిందకి మెట్లు దిగుతూ వెళ్తే అప్పుడు మనకి మెయిన్ డంజన్కి వెళ్తాం. నిజం చెప్పాలి అంటే మనం రెగ్యులర్ గా మూవీస్ లో లేదా రియల్ లైఫ్ లో చూసే జైల్స్ లాగా అస్సలు ఉండదు ఈ డంజన్. ప్రిజనర్స్ ని బయట ప్రపంచం నుండి కంప్లీట్ గా సెపరేట్ గా ఉంచడానికి ఈ ప్లేస్ ని అండర్ గ్రౌండ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫస్ట్ లుక్ లో ఇది ప్రిజన్ లా కాకుండా ఒక ఓపెన్ స్టోన్ స్ట్రక్చర్ లా కనిపిస్తుంది. చుట్టూ స్టోన్ వాల్స్, మధ్యలో ఈ బ్యూటిఫుల్ ఆర్చెడ్ పిల్లర్స్. చూస్తే జైల్ అని ఎవ్వరూ అనుకోరు, కానీ ఈ ప్లేస్ కి ఉన్న హిస్టరీ మాత్రం చాలా ఇంటెన్స్. ఇక్కడ ఉన్న ఈ స్టోన్ స్లాబ్స్ కి ప్రిజనర్స్ ని చైన్స్ తో కట్టేసేవారని చెప్తారు. అంతేకాదు కొన్ని రికార్డ్స్ ప్రకారం నెక్ వరకు వాటర్ ఫిల్ చేసి వాళ్ళని ఇక్కడే ఉంచేవారంట. ఇమాజిన్ ఆ సిచ్యువేషన్ ని. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇప్పటికి కూడా ఆ స్టోన్స్ ని మనం ఇక్కడే చూడొచ్చు. టిప్పు సుల్తాన్ టైంలో ఆంగ్లో మైసూర్ వార్స్ లో క్యాప్చర్ అయిన బ్రిటిష్ ఆఫీసర్స్ అండ్ సోల్జర్స్ ని ఈ డంజన్ లోనే ఉంచేవారట. సో చూసారు కదండి టిప్పు సుల్తాన్ యొక్క డెత్ ప్లేస్, అలాగే కల్నల్ బెయిలీ యునో డంజన్. సో అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వీఆర్ గోయింగ్ టు వన్ మోర్ ప్లేస్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ టిప్పు సుల్తాన్స్ లైఫ్. దట్ ఈస్ దరియా దౌలత్ బాగ్ అంటారండి. దాన్నే సమ్మర్ ప్యాలెస్ అన్నమాట. సో అక్కడికి బయలుదేరాము మనం. డంజన్ నుంచి అరౌండ్ 2 kilometers అండి ఎగ్జాక్ట్ గా. డంజన్ ఆపోజిట్ లోనే మనకి టెంపుల్ కూడా ఉంటుంది, రంగనాథ స్వామి టెంపుల్. కానీ ప్రస్తుతం 3:15 అయింది మధ్యాహ్నం, అండ్ 4 o'clock టెంపుల్ ఓపెన్ చేస్తారనమాట. క్లోజ్ అయిపోయింది కదా అని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు దరియా దౌలత్ బాగ్. అక్కడికి వెళ్ళి దెన్ విల్ కమ్ బ్యాక్ టు రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. మధ్యలో అయితే రోడ్లు దరిద్రంగా ఉందండి. మొత్తం పెద్ద పెద్ద యూనో పాట్ హోల్స్, వాటర్ అంతా జామ్ అయిపోయిందండి. దానివల్ల వెహికల్స్ అన్ని కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి అనమాట. మధ్యలో ఆవులు, క్రెయిన్లు అన్ని ఇక్కడే అనమాట. ఆ సన్న పాతలోంచి వెళ్ళాలి. రోడ్ ఏదో ఇక్కడ బాగు చేస్తున్నారు, అందుకని మొత్తం అంతా యూనో తవ్వేశారు. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఎనీవేస్ ఇంకో 2 kilometers అండి. జస్ట్ ఒక 5-6 minutes లో అక్కడికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళి దరియా దౌలత్ బాగ్ ఎలా ఉంటుంది, అండ్ దాంట్లో మ్యూజియం కూడా ఉందని విన్నాను. సమ్ ఆఫ్ ది టిప్పు సుల్తాన్స్ ఆర్టిఫాక్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. చూద్దాం ఎంతవరకు చూడగలుగుతాము, ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం అక్కడికి వెళ్ళి కంప్లీట్ గా మనం. యాక్చువల్లీ ఇక్కడ అండి టిప్పు సుల్తాన్ మాన్యుమెంట్స్ దగ్గర కూడా వీడియో తీయకూడదు అని చెప్పేసి ఒక లెవెల్ వెళ్ళాక ఆపేస్తున్నారు. సమ్మర్ ప్యాలెస్ ఎంతవరకు చూపించనిస్తారో తెలీదు. ఇఫ్ దే అలౌస్ లోపల ఏముందో కూడా అన్ని చూపిస్తాం, లేకపోతే ఎంతవరకు చూపించగలమో మా ప్రయత్నం చేసి ఎంతవరకు క్యాప్చర్ చేయగలమో అదంతా చేసి మీకు చూపిస్తామండి. సో లెట్స్ గో అండ్ సీ. ముందరే అజంప్షన్స్ ఎందుకు, అక్కడికి వెళ్ళాక ఫ్రీగా ఉంటుందేమో తెలియదు కదా. లెట్స్ సీ. అయితే ఇక్కడైతే టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ దగ్గర ఎలో చేయలేదు, అలాగే డంజన్ దగ్గర కూడా లోపలికి ఎలో చేయలేదండి కెమెరాస్. సీక్రెట్ గా తీసేసాం మీకోసం, బట్ కొంచెం చూపించాలి కదా అని చెప్పేసి మీకోసం తీసాం అనమాట. అండ్ పదండి అక్కడికి వెళ్ళి సమ్మర్ ప్యాలెస్ లో ఎలా ఉంటుంది ఏంటనేది లెట్స్ ఎక్స్ప్లోర్. చలో. అలాగే సమ్మర్ ప్యాలెస్ వెళ్లే దారిలోనే మనకి ఈ మస్జిద్ ఒకటి కనిపిస్తుందండి. దీన్నే మస్జిద్ ఈ అలా అంటారు. కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నారో లేదో తెలీదు, కానీ దీన్నే జామియా మస్జిద్ అని కూడా అంటారు అనమాట. ఎగ్జాక్ట్ గా శ్రీరంగపట్నం ఫోర్ట్ లోపలే ఉంటుంది ఇది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంపార్టెన్స్, ఇది 1787 లో టిప్పు సుల్తాన్
కట్టించాడంట. అలాగే దీనికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2 మినారెట్స్ ఉంటాయండి. అండ్ ఒకటేమో ఫ్లోరల్ కార్నిసెస్ తోటి అండ్ పారాపెట్స్ తోటి మొత్తం కన్స్ట్రక్ట్ చేశారంట. చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వీ హ్యావ్ అవర్ సమ్మర్ ప్యాలెస్. అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంది అనేది చూద్దాం పదండి. వచ్చేసామండి మనం దరియా దౌలత్ బాగ్, అదే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ దగ్గరికి. మీకు అక్కడ ముందర కనిపిస్తున్నది అంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి. చాలా అంటే చాలా ఉందన్నమాట. అంటే ఇంచుమించు అక్కడి నుంచి మీకు ఇదంతా కూడా పార్కింగ్ స్పేసే. అండ్ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యే ముందరే మీకు చక్కగా ఇలా గార్డెన్ ఏరియా లాగా కనిపిస్తుంది అనమాట. హ్యూజ్ ఏరియా అండి ఇదంతా, కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లో ఉంటుంది అనమాట. చూసారా, ఇదంతా ఇటుపక్క అటుపక్క 2 పక్కల కూడా గార్డెన్ ఏరియా లాగా అనమాట. సో నేను విన్నది ఏంటంటే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అన్నది ఒక గార్డెన్ మధ్యలో కట్టారని చెప్పేసి, దాన్నే ఆ గార్డెన్ దరియా దౌలత్ బాగ్ అంటారంటండి. సో అందుకే ఈ ప్లేస్ కి ఆ దరియా దౌలత్ బాగ్ అన్న పేరు వచ్చింది అనమాట. అండ్ మీకు అక్కడ తిన్నగా కనిపిస్తుంది కదండి స్ట్రైట్ గా, అదే ఈ ప్యాలెస్ కి ఎంట్రీ పాయింట్ అనమాట. సో అక్కడ టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడికి వెళ్ళగా చెప్తాను పదండి. ఈ మాన్యుమెంట్ కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలోనే ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడే కొంచెం చిన్న కెఫెటేరియా లాగా కొన్ని కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ అలాంటివి ఉంటాయి. అక్కడ మీకు కనిపించేదేమో క్లోక్ రూమ్, ఏమైనా సామాన్లు ఉంటే పెట్టుకోవచ్చు. అలాగే అక్కడైనా టికెట్స్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా టికెట్ కౌంటర్లో తీసుకోవచ్చు. సో పదండి, ఇంకేంటి ఆలస్యం, టికెట్ తీసుకుని లోపల ఎలా ఉందో అన్నీ చూద్దాం. సో అక్కడి నుంచి టికెట్స్ తీసుకుని బయలుదేరామండి. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ టికెట్ ఉంటుందండి, క్యాష్ అసలు యాక్సెప్ట్ చేయరు. సో ముందరే మీరు క్యాష్ తీసుకుని వెళ్ళకండి, అంతా కూడా యూపీఐ పేమెంట్సే అనమాట. ఎంట్రీకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. సో ఇక్కడ ఇంత క్యూ ఉందన్నమాట. ఇదే వచ్చేసి ఎంట్రీ పాయింట్. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ప్లేస్ లోకి ఎంటర్ అయిన వెంటనే మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటో తెలుసా? వావ్, వాట్ అన్ అమేజింగ్ ప్లేస్ అని. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లుక్ లోనే ఆ రాయల్ లుక్ అండ్ ఫీల్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. దీన్నే దరియా దౌలత్ బాగ్ అని కూడా పిలుస్తారు. దాని మీనింగ్ ఏంటంటే గార్డెన్ ఆఫ్ దిస్ సీ ఆఫ్ వెల్త్. పేరుకు తగ్గట్టే రాయల్ గా ఉంటుంది ఈ ప్యాలెస్. లోపలికి రాగానే ఒక విషయం వెంటనే నోటీస్ చేస్తారు. ఈ బ్యూటిఫుల్ సమ్మర్ ప్యాలెస్ మొత్తం లష్ గ్రీన్ గార్డెన్స్ మధ్యలో ఉంటుంది. ఆ గ్రీనరీ మధ్యలో ఈ ప్లేస్ నిలబడి ఉండడం వల్ల మొత్తం ప్లేస్ కి ఒక కామ్ అండ్ రాయల్ వైబ్ వస్తుంది. టిప్పు సుల్తాన్ కొంతకాలం మైసూర్ ని ఇక్కడి నుండే రూల్ చేశాడంట. లిటరల్లీ ఇమాజిన్ చేయండి, మనం ఇప్పుడు నడుస్తున్న ఈ కారిడార్స్ లోనే అప్పట్లో టిప్పు సుల్తాన్ తిరుగుతూ మైసూర్ కింగ్డమ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేవాడు. ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్యాలెస్ మొత్తం డెక్కనీ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్యాలెస్ మొత్తం టీక్ వుడ్ తో బిల్డ్ చేశారు. చుట్టూ ఓపెన్ కారిడార్స్ ఉంటాయి, వుడెన్ పిల్లర్స్, ఆర్చెస్, బాల్కనీస్. ప్రతి కార్నర్ లో డీటెయిలింగ్ చూస్తే అప్పటి ఆర్టిషన్స్ టాలెంట్ కి సెల్యూట్ చేయాల్సిందే. టిప్పు సుల్తాన్ ఇక్కడే తన దర్బార్ కండక్ట్ చేసేవాడంట. సింపుల్ గా చెప్పాలి అంటే అప్పట్లో కింగ్డమ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ మీటింగ్స్, డిస్కషన్స్ అండ్ డెసిషన్స్ అన్ని ఇక్కడే జరిగేవి. ఇప్పుడు మనం క్యాజువల్ గా వాక్ చేస్తున్న ఈ హాల్స్ లోనే ఒకప్పుడు మినిస్టర్స్, మిలిటరీ కమాండర్స్ నిల్చుని ఉండేవారు. అలాగే టిప్పు సుల్తాన్ థ్రోన్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆయన కోసం ఒక మ్యాగ్నిఫిసెంట్ గోల్డెన్ థ్రోన్ ప్రిపేర్ చేశారట. కానీ బ్రిటిష్ మీద కంప్లీట్ విక్టరీ సాధించిన తర్వాత మాత్రమే ఆ థ్రోన్ మీద కూర్చోవాలని టిప్పు సుల్తాన్ డిసైడ్ చేశారట. కానీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వకుండానే 4th ఆంగ్లో మైసూర్ వార్ లో 1799 లో టిప్పు సుల్తాన్ చనిపోయారు. ఈ ప్లేస్ లో మరో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఈ వాల్స్. అవును, ఇవి సింపుల్ వాల్స్ మాత్రం కావు. ప్యాలెస్ లో ఆల్మోస్ట్ ఎంటీ స్పేస్ అనేదే ఉండదు. వాల్స్, పిల్లర్స్, ఆర్చెస్, సీలింగ్స్ ప్రతి ఇంచ్ ఆర్ట్ వర్క్ తో నింపేశారు. చుట్టూ ఎక్కడ చూసినా కలర్ఫుల్ పెయింటింగ్స్, ఫ్లోరల్ డిజైన్స్ అండ్ ఇంట్రికేట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ప్రతి పెయింటింగ్ ఒక స్టోరీ చెప్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే 200 years బ్యాక్ సోషల్ మీడియా ఫీడ్ ఎలా ఉండేదో ఇలా వాల్స్ మీద ప్రిజర్వ్ చేసినట్టు ఉంటుంది. క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి పెయింటింగ్ లో చాలా డీటెయిల్స్ కనిపిస్తాయి. సోల్జర్స్ యొక్క యూనిఫామ్స్, రాయల్ కాస్ట్యూమ్స్, ఎలిఫెంట్స్, హార్సెస్, ప్రతి ఎలిమెంట్ ని చాలా రియలిస్టిక్ గా డిపిక్ట్ చేయడానికి ట్రై చేశారు.
సీలింగ్స్ మీద కూడా ఫ్లోరల్ మోటివ్స్ అండ్ డెకరేటివ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అప్పట్లో పెయింటింగ్ చేసిన కలర్స్ ఇప్పటికీ కూడా ఇంకా వైబ్రెంట్ గా కనిపించడం రియల్లీ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఈ పెయింటింగ్స్ ని చూస్తూ వాక్ చేస్తే మ్యూజియం లో ఉన్నట్టు కాదు, హిస్టరీ మధ్యలో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. కెమెరా జూమ్ చేసిన ప్రతిసారి ముందు మిస్ అయిన ఒక కొత్త డీటెయిల్ కనిపిస్తుంది. ప్యాలెస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్లేది ఇక్కడ ఉన్న మ్యూజియం కి. టిప్పు సుల్తాన్ ని మైసూర్ టైగర్ అని పిలిచేవారు, అందుకే టైగర్ సింబల్ ని ఆయన చాలా ప్లేసెస్ లో యూజ్ చేసేవాడు. ప్యాలెస్ మ్యూజియం లో టిప్పు సుల్తాన్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వెపన్స్, పెయింటింగ్స్, మాన్యుస్క్రిప్ట్స్, హిస్టరీ ఆర్టిఫాక్ట్స్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ కలెక్షన్ మనం మ్యూజియం లో చూడొచ్చు. మ్యూజియం లో ఉన్న పెయింటింగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. కొన్ని పెయింటింగ్స్ టిప్పు సుల్తాన్ లైఫ్ ని చూపిస్తే, మరికొన్ని అప్పటి వార్స్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని డిపిక్ట్ చేస్తాయి. కొన్ని పెయింటింగ్స్ అయితే ఐకానిక్. శ్రీరంగపట్న హిస్టరీలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని పెయింటింగ్ రూపంలో ఇక్కడ భద్రపరిచారు. సోల్జర్స్, క్యానన్స్, హార్సెస్, స్మోక్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్న కేయోస్ అన్ని చాలా డీటెయిల్ గా పెయింట్ చేశారు. మ్యూజియం లో ఇంకో సెక్షనే వెపన్స్ సెక్షన్. ఇక్కడ డిస్ప్లే లో ఉన్న వెపన్స్ అప్పటి వార్స్ ఎలా ఉండేవో ఒక ఐడియా ఇస్తాయి. ఎస్పెషల్లీ టిప్పు సుల్తాన్ మిలిటరీ టెక్నాలజీ మీద చాలా ఫోకస్ చేసేవాడని చెప్తాడు, అండ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉన్న ఎగ్జిబిట్స్ లో కూడా కనిపిస్తుంది. ఈ స్వార్డ్స్, డాగర్స్ అండ్ ఓల్డ్ గన్స్ వెనుక ఒక స్టోరీ, ఒక బ్యాటిల్, ఒక విక్టరీ లేదా డిఫీట్ ఖచ్చితంగా ఉంటుంది. 1799 లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ శ్రీరంగపట్నలో బ్రిటిష్ ఆర్మీ ఫోర్ట్ ని అటాక్ చేస్తుండగా టిప్పు సుల్తాన్ సైన్యం వాళ్ళని ఎదుర్కొంటున్న సీన్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్, ఆర్కిటెక్చర్ అండ్ ఆ రాయల్ వైబ్ చూస్తే కొన్ని నిమిషాలైనా మనం 1700 లోకి ట్రావెల్ చేసినట్టు ఫీల్ వస్తుంది. ఇది కేవలం ప్యాలెస్ కాదు, మైసూర్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్. టిప్పు సుల్తాన్ నడిచిన కారిడార్స్, ఆయన డెసిషన్స్ తీసుకున్న ప్లేస్, పెయింటింగ్స్ అండ్ ఈ బ్యూటిఫుల్ గార్డెన్స్, ఇవన్నీ కలిసి దరియా దౌలత్ బాగ్ ని ట్రూలీ అన్ఫర్గెటబుల్ గా మార్చేశాయి. సో చూసారు కదండి, కంప్లీట్ గా దరియా దౌలత్ బాగ్, అదే టిప్పు సుల్తాన్ యొక్క సమ్మర్ ప్యాలెస్. చాలా చాలా అద్భుతంగా ఉందండి. జస్ట్ 20 రూపీస్ టికెట్ అనమాట. మనం హిస్టరీలోకి వెళ్ళి ఒకసారి మొత్తం టిప్పు సుల్తాన్ లైఫ్ ని, ఆయన వాడిన ఆర్టిఫాక్ట్స్ ని అన్నింటినీ కూడా దీంట్లో చూసాం మేము. అలాగే మీకు కూడా కళ్ళ కట్టినట్టుగా చూపించాము. అందరికీ చూసి నచ్చింది అనుకున్న వాళ్ళని నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ నుంచి మనం బయలుదేరి ఇంకొక 2 కిలోమీటర్స్లోనే ఇందాక మనం వీడియో చూసాం కదా, రంగనాథ స్వామి టెంపుల్, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి రంగనాథ స్వామిని దర్శనం చేసుకుని ఈ వీడియోని అక్కడే ఎండ్ చేద్దాము. ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో దేర్ అండ్ హ్యావ్ అ ప్లెజెంట్ దర్శన్ ఆఫ్ శ్రీ రంగనాథ స్వామి. లెట్స్ గో. సో దరియా దౌలత్ బాగ్ నుంచి వచ్చేసామండి. ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ చూసారు అక్కడ బోర్డు కూడా క్లియర్ కనిపిస్తుంది కదా, రంగనాథ స్వామి టెంపుల్ అని. సో కొంచెం ఇలా ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. చాలా హ్యూజ్ కాంపౌండ్ అండి. ఇదంతా ఒకనొక టైంలో టిప్పు సుల్తాన్ ఫోర్ట్స్ ఇవన్నీ ఉండేవి. లెఫ్ట్ సైడ్ అంతా మనకి టెంపుల్ యొక్క పార్కింగ్ ఏరియా అనమాట. చూడొచ్చు క్లియర్ గా, పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇక్కడే మొత్తం కార్స్ అన్ని పార్క్ చేస్తారు. చూడండి అసలు ఎంత రష్ గా ఉంది ఈరోజు. ఆ ముందు కనిపించేదే మనకి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అండి. చాలా అద్భుతంగా ఉంటాడు అన్నమాట రంగనాథ స్వామి ఇక్కడ. లోపలికి ఎలాగో నాకు తెలిసి కెమెరాస్ ఎలో చేయరు, ఎలో చేస్తే తప్పకుండా చూపిస్తాం, బట్ లోపల ఎలో చేయరని తెలుసు. బయట చూడండి ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. రష్ మాత్రం బీభత్సం అండి, విపరీతం. సండే రోజు వచ్చామో అంతే, బుక్ అయిపోతాం. సో ఇది టెంపుల్ అండి. ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది అంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ కార్లు పార్క్ చేసుకుని మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే, చిన్న పిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా గుర్రాల రైడ్ ఉంటుందండి. గుర్రాలతోటి హ్యాపీగా కాసేపు రైడ్ చేయొచ్చు. అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. చాలా హ్యూజ్ గోపురం, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. పక్కన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి షాప్స్ ఉంటాయండి, డిఫరెంట్ షాప్స్ అవన్నీ. ఇంకొకటి ఏంటంటే, శ్రీరంగపట్నంలో ఇక్కడ పెయింటింగ్స్ ఉంటాయండి. పెయింటింగ్స్ ఒకటి, ఇంకోటి చెక్కతోటి వాటితో చేస్తారనమాట. ఈ చూడండి ఎలా ఉన్నాయో, చాలా చాలా బాగుంటాయి. చెక్కతోటి చాలా చాలా మంచివన్నీ చేస్తారండి. చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్, స్టోన్స్ తో కూడా రుబ్బు రోళ్ళు ఇవన్నీ ఉంటాయి చూడండి. అలాగే అవి ఏంటంటే బ్యాగ్స్ దేంతో చేస్తారు అవి
జూట్ కదా, జూట్ బ్యాగ్స్ చూసారా చెక్కతో ఎలా చేశారో, మొత్తం గడియారాలు అండ్ కింద కనిపించే గుర్రాలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తారండి. అండ్ గోపురం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చూడండి వుడ్ తోటి మంచి మంచి క్రాఫ్ట్స్ ఎంత బాగా క్రియేట్ చేస్తారో. వాల్ ఆర్ట్స్ అండి ఇవన్నీ బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇదేంటంటే మార్నింగ్ మనకి 12-12:30 క్లోజ్ అయిపోతుంది మధ్యాహ్నము. అండ్ అగైన్ 4 గంటలకు ఓపెన్ అవుతుంది. 4 to 6:30 కదా సంధ్య, 6:30 or 7 o'clock మళ్ళీ ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. చూడండి టెంపుల్ గోపురం దగ్గరే లోపల రంగనాథ స్వామి ఎలా ఉంటాడు అనే ఫోటో కూడా పెట్టారు చూసారా, ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆయన. శ్రీ రంగనాథ స్వామి పేరు మీదే ఈ ప్లేస్ కి శ్రీరంగపట్న అనే పేరు వచ్చింది. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే ఈ మ్యాసివ్ గోపురం మీద ఐస్ ఆటోమేటిక్ గా పడతాయి. చాలా డీటెయిల్డ్ కార్వింగ్స్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆ గ్రాండ్ ఎంట్రన్స్ ఫస్ట్ ఇంప్రెషన్ లోనే వావ్ అనిపిస్తుంది. లోపలికి వెళ్తే హ్యూజ్ స్టోన్ పిల్లర్స్, బ్యూటిఫుల్ మండప్స్ అండ్ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మనల్ని వెల్కమ్ చేస్తాయి. నిజం చెప్పాలంటే బయట ఎంత రష్ ఉన్నా టెంపుల్ లోపలికి అడుగు పెట్టగానే ఆ వైబ్ కంప్లీట్ గా మారిపోతుంది. హిస్టరీ ప్రకారం ఈ టెంపుల్ ని 1100 years బ్యాక్ వెస్టర్న్ గంగా డైనాసిటీకి సంబంధించిన ఒక లోకల్ రూలర్ కన్స్ట్రక్ట్ చేశారంట. తర్వాత హొయాసలాస్, విజయనగర రూలర్స్, మైసూర్ వడయార్స్ ఇలా చాలా డైనాసిటీస్ ఈ టెంపుల్ డెవలప్మెంట్ లో కాంట్రిబ్యూట్ చేశాయి. అందుకే ఈ టెంపుల్ ని చూస్తే ఒక కింగ్డమ్ ఆర్కిటెక్చర్ లా కాదు, సెంచరీస్ ఆఫ్ హిస్టరీ కలిసిన మాస్టర్ పీస్ లా అనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ డైటీ వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి. విష్ణుమూర్తి అవతారమైన రంగనాథ స్వామి ఆదిశేషుడిపై శయనిస్తున్న రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఈ టెంపుల్ వైష్ణవుల 108 అభిమాన క్షేత్రాల్లో ఒకటి అని చెప్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే వైష్ణవైట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఐకానిక్ టెంపుల్. మేబీ అదే రీజన్ ఏమో ఇంతకాలం గడిచిన తర్వాత కూడా ఈ టెంపుల్ కి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం అస్సలు తగ్గట్లేదు. టెంపుల్ కాంపౌండ్ లో కొంచెం సేపు తిరిగితే ఆ హ్యూజ్ వాల్స్ అండ్ సెంచరీస్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మధ్య మధ్యలో కనిపించే ఓల్డ్ స్టోన్ స్ట్రక్చర్స్ ని చూస్తే ఈ టెంపుల్ ఎన్ని జనరేషన్స్ ని చూసిందో అని అనిపిస్తుంది. టెంపుల్ లో ఉన్న చిన్న కొలను, ఇక్కడ ఉన్న పెద్ద తులసి కోట చూడటానికి సింపుల్ గా అనిపించినా ఆ టెంపుల్ సరౌండింగ్స్ తో అవి చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయిపోతాయి. టెంపుల్ ప్రిమైస్ లో తిరుగుతుంటే కొన్ని ఓల్డ్ శిలాశాసనాలు కూడా కనిపిస్తాయి. ఆ స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ని చూస్తే మనం చూస్తున్న టెంపుల్ హిస్టరీ బుక్స్ లో కాదు, మన ముందే నిలబడి ఉంటుందని రియలైజ్ అవుతాం. ఔటర్ వాల్స్ గురించి చెప్పాలి అంటే ఆ మ్యాసివ్ స్టోన్ వాల్స్ సెంచరీస్ గా ఈ టెంపుల్ ని ప్రొటెక్ట్ చేస్తూ నిలబడి ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అవి ఇంకా అంతే మెజెస్టిక్ గా కనిపిస్తాయి. హిస్టరీ, ఆర్కిటెక్చర్, స్పిరిచువాలిటీ ఈ మూడు కలిసిన ప్లేసే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. శ్రీరంగపట్నాకి వస్తే ఈ టెంపుల్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా అద్భుతమైన దర్శనం అయిందండి మాకు. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. మేము వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శనంకి వెళ్ళామండి, ఎందుకంటే చాలా రష్ ఉంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం, మామూలు వీక్ డేస్లో లేదా ఎనీ స్పెషల్ డేస్ లేకుంటే కనుక దర్శనం ఈజీగానే అయిపోతుందండి. కానీ సండే గట్టు ఈవినింగ్ అవ్వడం వల్ల రష్ టెర్రబుల్గా చాలా ఉందండి. సో అందుకోసం మేము స్పెషల్ ఎంట్రీకి వెళ్ళాం. స్పెషల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. మాకు ఇంచుమించు ఒక 15 to 20 minutes లోపల దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ స్వామివారిని చూడడానికి అయితే 2 కళ్ళు చాలమండి. మీరు ఎవరైనా రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చింటే కనుక మీకు తెలిసే ఉంటుంది, స్వామివారు ఇలా పడుకుని ఉంటారనమాట. గుమ్మంలోంచి ఫుల్గా స్వామివారు కూడా మనకు కనిపించారు. ఒకవైపు తల ఉంటుంది, స్వామివారి పాదాలు ఒకవైపు ఉంటాయి అనమాట. అంత పెద్దదిగా ఉంటారు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. సో మేమైతే కంటెంటెడ్ అండి, సో హ్యాపీ టు సీ దిస్ టెంపుల్. మళ్ళీ చాలా కాలం తర్వాత స్వామివారిని దర్శించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ మీకు వచ్చేసి కొన్ని వీడియో క్లిప్స్ చూపించగలిగామండి, ఎందుకంటే లోపల అసలు మేము షూట్ చేయకూడదు. సో అసలు టెంపుల్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చిన్న క్లిప్స్ చూపించామంతే. సో అదండి సంగతి, చూశారు కదా. అద్భుతమైన దర్శనం సంధ్య చెప్పినట్టు చాలా 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 హ్యాపీ అనిపిస్తుందండి. ఈరోజు చాలా హ్యాపీ డే అనమాట. మార్నింగ్ అంతా వేణుగోపాల స్వామి టెంపుల్ చూసాము. వేణుగోపాల స్వామి టెంపుల్ ఎవరైనా చూడకపోతే మా ప్రీవియస్ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. మళ్ళీ నేను ఐకార్డ్స్లో ఒకటి డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను. అలాగే ఈ వీడియోలో అయితే మేము ఎంత చూపించగలిగామో శ్రీరంగపట్నాన్ని మా కళ్ళతో చూసి మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించామనుకుంటున్నాము. మీరు నుంచి మాకు కావాల్సిన చిన్న రిక్వెస్ట్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ వీ హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం లేదండి, మేము మీకోసం మంచి వీడియోలు తీస్తాం. మీరు హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి, మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ టు బెంగళూరు అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తాము ఏంటనేది తెలియదు, బట్ ప్లాన్ చేసుకుని మీకు అన్నీ చూపిస్తాము. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే మంచి వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్.
బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ అమేజింగ్ వీడియో. చూడండి, మంచిగా ఉంటుంది, గట్టిగా చెప్పు. బాగుంటుంది, మంచిగా ఉంటుంది. రోజు చూడండి మన వీడియో. బాయ్.